గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నైస్ ఏమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమున్నాయి లైనప్లో? నెక్స్ట్ కథకళి అని ఒక మూవీ ఉందండి. కొంచెం ఇంట్రెస్టింగ్ చిన్న సినిమా. రాజాది రాజా అని ఒక మూవీ చేస్తున్నాను. అది బాగుంటుంది, కామెడీ. అండ్ ప్రశాంత్ వర్మ గారితో 2 ఫిల్మ్స్ కొలాబరేట్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. టైటిల్స్ ఇంకా మేము కన్ఫర్మ్. ప్రశాంత్ వర్మ గారే డైరెక్టర్ అండి? చెప్తానండి. బ్యానర్ నుంచి వస్తున్నాయి అంటారు. ఓకే ఓకే. కథలు అయితే ప్రశాంత్ గారివే. అండ్ ఈజ్ ప్రజెంటింగ్ అనుకోండి. ఓకే. ఆయన పీవీసీయూ సంథింగ్ ఏదో పెట్టారు కదా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఓకే. సో దాని నుంచి వస్తున్నాయి. నైస్. అంటే ఇప్పటికీ స్టిల్ లేదా మీకు? అంటే ఇన్ని సినిమాల తర్వాత మీరు మంచి ఒక అవార్డు అందుకున్న తర్వాత కూడా ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మిమ్మల్ని స్పాయిల్ చేయడానికి, చిన్న సినిమాలు చేయకండి, పెద్ద సినిమాయే చేయండి ఇక్కడ నుంచి అని చెప్పి. అలాంటిది ఏమి ఎక్కడ సజెషన్స్ విన్నా పట్టించుకోనండి నేను. ఎందుకంటే నాకు కావాల్సింది కథ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్. కథ అనేదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అట్లా ఆలోచించే కదండి ఇప్పుడు అవార్డు వచ్చింది. సో కథ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెద్ద బడ్జెట్ వెనకాల పోయి ఐ కెన్ నాట్ లూజ్ మై సోల్. అదే పెద్ద బడ్జెట్లో ఒక మంచి కథ ఉందనుకోండి, ఇట్స్ మై ఆనర్, ఐల్ బీ ఆనర్ టు డూ దట్ ఫిలిం. అంటే నేను గర్వంగా చేస్తాను అది. సో కథనే ఇంపార్టెంట్. కథని బట్టే చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో బిఫోర్ ఎండింగ్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని చోట్ల అన్నారు, లైక్ మనది అనుకున్నప్పుడు మనం లాక్కోవాలి అవసరం అయితే అని చెప్పి. లైక్ ఏంటంటే మనకి మీమ్స్లో వాటిలో వీటిలో న్యూస్లో కానీ చాలా వచ్చినాయి. ఆయన మళ్ళీ సంథింగ్ ఒక సినిమాకి పుష్ప 2కి బీజిఎం వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇలా షేరింగ్ వద్దు, నాది నా ప్రోడక్ట్ నాది మాత్రమే అన్నట్టు ఆయన క్లియర్లీ చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మన ప్రోడక్ట్ అన్నప్పుడు ఒకవేళ మీకు రేపు పొద్దున్న జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు సడన్గా అప్పటికప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్. సో ఆ డిఫరెన్సెస్ లేకపోయినా వాళ్ళకి కొంచెం హరీగా ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇంకొక 2-3 ఆన్ బోర్డ్ తీసుకొస్తారు లాస్ట్ మినిట్లో. సో లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ క్రెడిట్ దక్కుతున్నప్పుడు కొంతమంది ఒప్పుకోరు. మరి నేను ఇన్ని ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ అవుతున్నాను, లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి షేర్ చేసుకోమనడం కరెక్ట్ కాదని కొంతమంది అంటూ ఉంటారు. మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ? అంటే వదిలేస్తారా, పర్లేదు ఓకే తెచ్చుకుంటే తెచ్చుకోండి అంటారా, లేదు మీ హక్కుల కోసం మీ క్రెడిబిలిటీ కోసం మీరు ఫైట్ చేస్తారా? దేవిశ్రీ ప్రసాద్ గారు ఏదైతే అన్నారో లాక్కోవాలి అనేది, మీ అంటే ఉద్దేశం వచ్చేసి కరెక్టే ఉంది. సెంటెన్సే అది కొంచెం రాంగ్గా కన్వే అవ్వచ్చు జనాలకి. ఎందుకు లాక్కుంటావు, నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తుంది కదా అంటారు. కానీ తను అంటుంది అంటే ఇప్పుడు మీరు ఇంత చెప్పాక నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక సినిమా ఒకరి బిడ్డ, లేకపోతే ఒక సినిమా తల్లి లాంటిది అనుకోండి. ఆ సినిమాని మనం అంతే గౌరవించి యునో వి వర్షిప్ అండ్ వి డూ అవర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ కదా. అంత మనసు మీద తీసుకొని తను అంత చేస్తున్నప్పుడు ఫర్ సమ్ రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్, సడన్గా వేరే ఒక ర్యాండమ్గా తీసుకొచ్చి వీళ్ళతోటి కొంచెం మ్యూజిక్ కొట్టిద్దాము అనేది అడాప్టేషన్ ఉండదు. ఇప్పుడు కొడుకుగా మిమ్మల్ని సగం పెంచాక నువ్వు కొడుకు కాదు ఇంకో కొడుకు వస్తాడు, వాడే నా కొత్త కొడుకు అంటే హౌ విల్ యూ కన్సిడర్ దట్? కరెక్ట్. మీకు ఎలా అనిపిస్తుంది కదా? కరెక్ట్. సో సినిమా అనేది ఒక పేరెంట్స్ లాగా భావించి పని చేసుకుంటూ వెళ్తుంటాం. సడన్గా ఇంకొకరిని తీసుకొచ్చినప్పుడు న్యాయం అయితే మంచిదే, కానీ నేను న్యాయం చేస్తున్నాను కదా అంటాడేమో. కరెక్ట్. ఇన్ కేసు ఈయన బిజీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళని తీసుకురావడం అనేది ఓకే మేబీ. ఇది ఇంకొక విషయం చెప్తా. మ్యూజిక్ నచ్చలేదు అనుకోండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి మ్యూజిక్ చేసేటప్పుడు ఆ మ్యూజికే నచ్చలేదు అనుకోండి, తీసేసేయండి మొత్తం సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ తీసేసేయండి, తీసేసి మీరు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోండి, హ్యాపీ అది. కానీ 80% సినిమా ఫినిష్ అయిన తర్వాతనో లేకపోతే సడన్గా ఒక 10-20%కి ఇంకొకరిని తేవడం అనేది అది చాలా, అది ముందు నుంచే డిస్కషన్ ఉందనుకోండి. హ్యాన్స్ జిమ్మర్ అండ్ రెహమాన్ గారు ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, రామాయణం కదా, ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో అది ఫ్రమ్ ద బిఫోర్ ముందు నుంచే అదొక టాపిక్ డిస్కషన్ అయింది, ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి ఇద్దరు కలిసి హ్యాపీగా చేసుకుంటున్నారు.
సో దేవిశ్రీ ప్రసాద్ గారు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి తను ముందే లేదు నువ్వు ఇంత చేయి దాని తర్వాత వాళ్ళు చేస్తారంటే అది ఆయన చాయిస్, అది కరెక్ట్. తను చేయాలా లేదా అప్పుడు డిసైడ్ అవుతాడు. చేస్తే ఒకే కలిసి హ్యాపీగా చేసుకుంటారు, మంచి గుడ్ వైబ్స్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం సినిమాకే పని చేస్తున్నాం, అదేదో ప్రయర్గా కమ్యూనికేషన్ ఉంటే మంచిది. చలో ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత కావాల్సుకున్న ఓనాన్న పెట్టాలనుకుంటే మనం ఏం చేయలేము, ఇంకా అది వద్దు అంట. ముందే పెట్టాలని ఉంటే ప్రయర్గా కమ్యూనికేట్ అవుతే బెటర్. అండ్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు కదండి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆ స్టేజ్లో ఉన్నాడు. మనం అట్లా ర్యాండమ్గా తీసేసి ఇంకోళ్ళని పెట్టలేము అట్లా. వి రెస్పెక్ట్ ఆర్టిస్ట్, వి రెస్పెక్ట్ హ్యూమన్, వి రెస్పెక్ట్ అవర్ కోవర్కర్స్. ఇప్పుడు ఒక రోజు ఉద్యోగం ప్రాపర్గా చేయలేదంటే ఇమ్మీడియట్గా ఫైర్ చేయం కదా. కరెక్ట్. సో ఈవెన్ ఐటీ కంపెనీస్ దే పుట్ దెమ్, ఒక్కసారి చేస్తే అవ్వదు, 2 సార్లు చేస్తే 3 సార్లు చేసినా అవ్వదు, 4th టైం మళ్ళీ అట్లనైతే తనని అప్పుడు కూడా తీసేయరు, తనని బెంచ్ మీద పెడతారు. ఐటీలో బెంచ్ మీద ఉన్నా అంటారు వాళ్ళు. సో వాళ్ళు అట్లా కొన్ని మంత్స్ బెంచ్ మీద ఉండి ఇంకా అప్పుడు కూడా వర్క్ అప్పుడు తీసేస్తారు. అదే ఒక డైరెక్టర్స్ లెవెల్లో చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ ఇస్ వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్, వెల్ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్. తనని అట్లా ర్యాండమ్గా తీయడం అనేది అది కమ్యూనికేట్ అవ్వాలండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ కమ్యూనికేషన్. కరెక్ట్ కరెక్ట్. సో ఫైనల్లీ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, మీ లైఫ్ టైం డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా? నాకు మల్టిపుల్ డ్రీమ్స్ ఉన్నాయి. సో Short- ఎప్పుడు ఏ short term డ్రీమ్ goals అలాగే ఉంటాయి కదా, షార్ట్ ఎప్పుడు ఏ డ్రీమ్లో ఎప్పుడు ఉంటానో నాకు తెలియదు. ఓకే. సో నా లైఫ్ ఏంటి అంటే లైఫ్ గోల్స్ ఆర్ యునో నథింగ్, జస్ట్ బీ హ్యాపీ, డూ యువర్ వర్క్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఇంత ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఎండ్ ఆఫ్ ద డే ఫిలిమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అంతే. కాన్వర్జేషన్ విత్ యూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ నేను బయటికి వెళ్తే కార్ తీసుకొని వెళ్తాను, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. బుక్ తీసుకొని చదువుకోవడం ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఫిలిమ్స్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే, ఇట్స్ నాట్ ద మెయిన్ స్ట్రీమ్. సో హ్యాపీగా చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో ఫైనల్లీ అనేసాను, వన్ టచ్ దెమ్ అంటే ఇప్పుడు మీరు కొన్ని మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం ఒక 2 minutes టచ్ చేద్దాం అనుకుంటున్నాను వాటిని. ఏంటి మీ ఫ్రీ టైం అంటే మీకు ఏంటి, మీ హాబీస్ ఏమి ఉంటాయి? ఫ్రీ టైంలోనా? ఫ్రీ టైంలో అంటే మ్యూజిక్ చేస్తాను. మ్యూజిక్ కాకుండా మ్యూజిక్ కాకుండా BMW X6 కార్ కొన్నా. ఓకే. ఓకే, BMW X6 ఎందుకు కొన్నానంటే దాంట్లో ఒక స్పెసిఫికేషన్ ఉంది విచ్ అదర్ కార్స్ డజంట్ హ్యావ్. ఇట్ హ్యాస్ అ DPC, ఇట్స్ కాల్డ్ డైనామిక్ పర్ఫార్మెన్స్ కంట్రోల్. ఓకే. అందువలన X6 కొన్నా. ఇట్స్ నాట్ బికాజ్ నా దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, నేను ఒక BMW కొనాలని కొనలేదు. ఆ DPC అన్న ఆప్షన్ ఆ X6 పర్టికులర్ X6 మోడల్ ఉంది కాబట్టి అది కొన్నా. అండ్ అది CBU యూనిట్. అది ఇప్పుడు DPC లేదు మాక్సిమం. దానివల్ల ఏంటంటే యూజ్ ఏంటి? ఇప్పుడు మీకు F1 ఐడియా ఉందండి, F1 కార్స్ ఐడియా ఉంది కదా. ఒకప్పుడు DPC F1లు ఉండే. ఓకే. సో అది రేసింగ్లో ఏమవుతుండేనంటే అందరు ఇట్లా యాక్యురేట్, ఈవెన్ 180 degrees కూడా అట్ ద స్పీడ్ ఆఫ్ 70-80 కూడా ఒక్క జర్క్ లేకుండా ఇట్లా జమ్ అని వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ టీమ్ మెంబర్స్ ఏం ఫీల్ అయినంటే అరే DPC వల్ల ఏ యాక్సిడెంట్లు అవ్వట్లేదు, ఆ డ్రైవర్ స్కిల్స్ తెలియట్లేదు, సో ఇది తీసేద్దాము అని చెప్పి అక్కడ బ్యాన్ చేశారు. ఓకే. బ్యాన్ చేసినప్పుడు ఆ DPC అన్న కాన్సెప్ట్ BMW కొన్నారు. కొని దే క్రియేటెడ్ అ కార్ looks like an SUV but it is not an SUV, it's a sports activity vehicle with a coupe design. Inside complete construction is a DPC. So control is not traction control. Traction control is different. Dynamic performance control is different. DPC is different. సో DPC తోటి డ్రైవ్ చేస్తే నేను నా కార్ ఫైనలీ ద రీజన్ ఏంది అంటే ఈవెన్ ఇఫ్ ఐ డ్రైవ్ 200 స్పీడ్ అండ్ టేక్ ఇమ్మీడియట్లీ టర్న్, it doesn't fall. Okay, nice. So ఇది కంట్రోల్ DPC dynamic performance control, it will control individual tires and keep it steady, so it won't even కొంచెం jerk అవ్వదు. నైస్. ఓకే. సో అందుకే X6 కొన్నా. సో రేసింగ్ ఇష్టం అండి? యా, చాలా ఇష్టం. అంటే పార్టిసిపెంట్ ఏమైనా అవ్వలేదు బట్ యా చాలా ఇష్టం. ఓకే, నైస్. బైక్స్ ఐ హ్యావ్ జావా 1962 మోడల్ జెకోస్లేవ్ది, ట్యాంక్ మీద ఉంటుంది ఇగ్నిషన్, అది మా అన్నది, నా దగ్గర ఉన్నది. అండ్ రోడ్ కింగ్ 96 మోడల్ లాస్ట్ మోడల్ ఉన్నది, CDI ఇగ్నిషన్.
అండ్ ఆల్సో ఎస్డి రోడ్ కింగ్ 87ది కూడా ఉంది, అది డబుల్ చైన్ ఉంటుంది క్లచ్కి. సో అది ఐ లైక్ ఆల్ మై బైక్స్, వింటేజ్ బైక్స్ అండ్ మై కార్, ఐ లవ్ దెమ్ సో మచ్. సో సినిమాలు చేస్తా, సినిమాలకు కొంచెం నాకు బ్రేక్ కావాలంటే ఇవి తీసుకొని వెళ్ళిపోతా, హ్యాపీగా తిరుగుతా. మంచి కలెక్షన్ ఉంది మీ దగ్గర. మంచి కలెక్షన్ ఉంది. కమ్ టు మై స్టూడియో, చెక్అవుట్ మై కలెక్షన్. సో నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో నా ఫ్రెండ్ సన్నీ ఉన్నాడు, వి వెంట్ అండ్ గాట్ లైకా Q2 అన్న కెమెరా. ఇట్ హాజ్ అ బ్యూటిఫుల్ సెన్సర్ అండ్ లెన్స్ కూడా చాలా బాగుంటాయి అవి. సో లైకా Q2 తీసుకొని యూరోప్కి వెళ్ళా, ఫొటోస్ తీసుకుంటా. సో గోస్ట్ ఫ్లాప్ అయిందని చెప్పి నేనేం ఫీల్ అవ్వను, వెళ్ళిపోతా. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ జర్నీ అది.